ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలాంటి ఒక బొమ్మ లాంటి కిడ్ బ్యాగ్ని చూసారా? ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్గా ఒక బొమ్మలాగే ఉంటుంది. మనం చిన్నప్పుడు అసలు టీవీలో చూస్తుంటాం కదా కార్టూన్స్, ఆ కార్టూన్స్లో బ్యాగ్స్ ఎలా ఉంటాయి ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది చూడడానికి. బట్ అట్ ద సేమ్ టైం దీని క్వాలిటీ నేను నిజంగా చెప్తున్నాను, నా లైఫ్లో నేను వాడిన అన్ని కిడ్ బ్యాగ్స్లో కంపేర్ చేసుకుంటే అసలు ఇది ఒక చాలా సాలిడ్ కిడ్ బ్యాగ్ ఇది. అండ్ చూద్దాం మరి లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. సో దీన్ని కంప్లీట్ మనం ఓవర్వ్యూ చూద్దాం ఈ వీడియోలో. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మరి స్టే ట్యూన్ వీడియోలో. సో ఫ్రెండ్స్ ఇది మన కిడ్ బ్యాగ్ ఫ్రంట్ సైడ్ అనమాట. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి 2 కంపార్ట్మెంట్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ కంపార్ట్మెంట్ ఇదనమాట. అగైన్ మీరు ఇక్కడ మీ యాక్సెసరీస్ అన్నీ పెట్టుకోవచ్చు. సో సేమ్ ఇక్కడ కూడా అదే అలాంటి కంపార్ట్మెంటే, జస్ట్ మనకు ఒక ఐ థింక్ జిప్పర్ మోడల్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇక్కడ. ఎస్, సో ఇక్కడ మీ సెల్ ఫోన్స్ కానీ మీ గ్రిప్స్ కానీ సో ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇది మన ఫ్రంట్ సైడ్ చిన్న కంపార్ట్మెంట్స్ అయితే ఇచ్చారు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఈ కిడ్ బ్యాగ్ చూసారంటే యాక్చువల్గా, సో నేను దీన్ని ఒక బొమ్మలాగా ఎందుకుంది అని చెప్పానంటే, సో మెయిన్ ఈ లైన్స్ చూసారంటే యాక్చువల్గా ఈ లైన్స్ అన్నీ మొత్తం ఈ కిడ్ బ్యాగ్ ఓవరాల్ ఫినిష్లో కూడా మీరు చూసుకోవచ్చు. సో ప్రతి చోట వీళ్ళు ఇలాంటి లైన్స్ ప్యాటర్న్ అయితే వాడారు. సో దానివల్ల యాక్చువల్గా ఇది నిజంగా ఒక కార్టూన్ బ్యాగ్లో అయితే అనిపిస్తుంటుంది. సో నాకు తెలియదు మరి కెమెరాలో ఇది మీకు ఎంత మాత్రం జస్టిస్ ఇస్తుందని, బట్ మీరు రియల్ లైఫ్లో దీన్ని చూసారంటే ఖచ్చితంగా మీరు ఈ కిడ్ బ్యాగ్ని కొనాలని అనుకుంటారు. సో అంత బాగుంది చూడడానికి ఇది. సో ఇది మన ఫ్రంట్ సైడ్ అనుకోవచ్చు కిడ్ బ్యాగ్ది. సో ఫ్రెండ్స్ ఇది మన కిడ్ బ్యాగ్ బ్యాక్ సైడ్ అనమాట. మీరు చూసుకోవచ్చు మనకి కుంపు బ్రాండింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ అట్ ద సేమ్ టైం మనం 4 కార్నర్స్లో చూసుకుంటే అగైన్ వాళ్ళ సేమ్ లైన్ ప్యాటర్న్ ఫినిష్ అయితే వాడారు. సో దానివల్ల అగైన్ లుక్ అయితే చాలా బాగుంది. ఈవెన్ దో చాలా సింపుల్గా ఉంది మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే, బట్ అట్ ద సేమ్ టైం ఆ సింప్లిసిటీ వల్లే కిడ్ బ్యాగ్ యాక్చువల్గా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి షోల్డర్ స్ట్రాప్స్లో కూడా సేమ్ అగైన్ అదే ప్యాటర్న్ ఫినిష్ అయితే వాడారు. సో చాలా బాగుంది ఓవరాల్గా, అవి చాలా యూనిఫామ్గా అయితే పెట్టారు మొత్తం డిజైన్. సో దానివల్ల మంచి సింపుల్ అండ్ డిఫరెంట్ యూనిక్ లుక్ అయితే వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మరి మెయిన్ కంపార్ట్మెంట్కి అయితే వెళ్ళిపోదాం. సో మెయిన్ కంపార్ట్మెంట్ వెళ్ళే ముందు మనకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ కలర్ ఫినిష్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ వైట్ అండ్ బ్లూ అండ్ పింక్ చాలా మంచి కలర్ఫుల్ కాంబినేషన్. సో సైడ్లో అయితే వీళ్ళు బ్లూ వాడారు, ఇక్కడ కూడా అగైన్ సేమ్ అలాగే అనమాట. సో బ్లూ, వైట్ అండ్ పింక్. మరి కింద కూడా చూద్దాం. కింద కూడా చూసుకుంటే వీళ్ళు మొత్తం బ్లూ ప్యాటర్నే వాడారు. అగైన్ చాలా మంచి కలర్ ఇది, చాలా లైట్ బ్లూ ఇది. సో అగైన్ మరి ఈ పింక్ కూడా మరి డార్క్ పింక్ అయితే కాదు, మంచి లైట్ పింక్ అని చెప్పుకోవచ్చు. సో చాలా మినిమలిస్టిక్గా ఉంది, డిజైన్ కూడా బాగుంది సింపుల్గా. సో ఇప్పుడు మనం మెయిన్ కంపార్ట్మెంట్లో అయితే వెళ్ళిపోదాము డైరెక్ట్లీ. ఫస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ చూసుకుంటే మీరు యాక్చువల్గా ఇది ఒక సింగిల్ కంపార్ట్మెంట్ అని చూసుకోవచ్చు. సో మరి చూద్దాం లోపల ఐ థింక్ కొన్ని యాక్సెసరీస్ లాంటిది ఇచ్చారు. ఇది మనకి ఒక షూ బ్యాగ్ అయితే ఇచ్చారు. ఐ థింక్ నా గెస్ ప్రకారం లోపల షూ కంపార్ట్మెంట్ లేకపోవచ్చు. సో దానికోసం వీళ్ళు ఒక స్లింగ్ బ్యాగ్ ఇచ్చారు షూకి. బాగుంది కుంపు బ్రాండింగ్తో, కలర్ కూడా గ్రే, చాలా బాగుంది. సో మంచి బ్యాగ్ ఇచ్చారనమాట, చిన్నది ఇది. సో దీని పక్కన పెట్టేద్దాము ప్రస్తుతానికి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే మనకి అగైన్ షోల్డర్ స్ట్రాప్స్ అయితే ఇచ్చారు. సో దీన్ని మనం ఇక్కడ సైడ్లో ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో అలా అనమాట, ఇది మన షోల్డర్ స్ట్రాప్స్, ఇవి చాలా బాగున్నాయి కూడా. నెక్స్ట్ చూద్దాం మరి లోపల ఏముందనేసి. సో లోపల చూసుకుంటే స్పేస్ చాలా పెద్దది, మనకి థర్మల్ ఫినిష్ కూడా ఇచ్చారు. ర్యాకెట్స్ చాలా సేఫ్గా ఉంటాయి, సో ఏ ఇష్యూ లేదు. సో అగైన్ క్వాలిటీ కూడా అసలు చాలా సాలిడ్గా అయితే ఉందన్నమాట లోపల. అండ్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఒక చిన్న డివైడర్ లాగైతే ఇచ్చారు. సో ఐ థింక్ ఇది లోపల ఒక హార్డ్ ప్లాస్టిక్ అనమాట ఇది. సో బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అగైన్ చిన్న కంపార్ట్మెంట్స్ లోపలైతే ఇచ్చారు వీళ్ళు. ఐ థింక్ మనకి ఇక్కడ మన వెట్ క్లాత్స్ కానీ ఇలాంటివి మనం ఆడాక మన స్వెటీ క్లాత్స్ అని ఇందులో పెట్టుకోవచ్చు. సో బాగుంది ఇది కూడా. సో అలాంటివి మనకి 2 ఇచ్చారనమాట ఇక్కడ చూసుకుంటే. అండ్ ఐ థింక్ ఇది డిటాచబుల్ కూడా అనుకుంటా నాకు తెలిసి. నైస్. ఇక్కడ చూసుకుంటే ఇవి డిటాచబుల్ పౌచెస్ ఇవి. సో మనం చూసుకుంటే దీన్ని మనం ఇండివిజువల్గా కూడా క్యారీ చేయొచ్చు. సో కిడ్ బ్యాగ్ నుంచి తీసేసి. సో బాగుంది ఫినిష్ కూడా, దీన్ని కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా. మరి ఐ థింక్ అదనమాట మన ఓవరాల్ కంప్లీట్ మన కిడ్ బ్యాగ్. సో అంతే, స్పేస్ అయితే పెద్దగానే ఉంది. మరి సింగిల్ కంపార్ట్మెంట్ అనేసి మరి మీరు అనుకోవచ్చు స్పేస్ చిన్నగా ఉంటుందా అని, లేదు, చాలా పెద్ద స్పేస్ ఇది. సో చాలా బాగుంది, వీళ్ళు అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేశారు. సో మనకి ర్యాకెట్స్ పెట్టుకోవచ్చు, మన షూస్ కోసం ఒక సపరేట్ ఒక స్లింగ్ బ్యాగ్ ఇలాంటిది ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మన క్లాత్స్ పెట్టుకోవడం కానీ, ఒకవేళ మీ షటిల్స్ కూడా పెట్టుకోవచ్చు, దీంట్లో ఏ ఇష్యూ లేదు. సో అన్ని ఆస్పెక్ట్స్ అయితే వీళ్ళు కవర్ చేశారు. సో అందులో అయితే
ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఏది లేదు. సో ఓవరాల్గా అయితే చాలా బాగుంది అనమాట కిట్ బ్యాగ్. అండ్ మీలో చాలామందికి ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, మనం ఒకవేళ మీకు నచ్చితే ఇది ఎక్కడి నుంచి కొనాలనేసి. సో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మన ఇండియాలో అయితే ఈ కిట్ బ్యాగ్ దొరకట్లేదు. సో ఐ థింక్ మొత్తం ఇండియాలోనే 3-4 బ్యాగ్స్ వచ్చినప్పుడు నేను కుంపుతో డైరెక్ట్ కుంపు ఇండియా టీంతో డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి నేను తీసుకున్నాను అనమాట. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ బయర్స్ అని చెప్పుకోవచ్చు నేను ఇండియాలో ఈ కిట్ బ్యాగ్ చూసుకుంటే. సో అదనమాట. సో మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను ఇవాళ. సో ఐ హోప్ మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ తెలుగు బ్యాడ్మింటన్ కాంటెంట్ కోసం మన ఛానల్ ద బ్యాడ్మింటన్ కిడ్ బ్యాగ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో అంటిల్ దెన్, బ్యాడ్మింటన్ కిడ్ బ్యాగ్ సైనింగ్ ఆఫ్.